గౌతమ్ అహల్యకి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళందరూ అదితి దగ్గర నుంచి వస్తారు. వచ్చి అహల్య దగ్గరికి వస్తారు. రాగానే ఇంకా గౌతమ్ని చూసి అలా ఒక్కసారిగా కోపంతో అసలు ఏం చేస్తున్నావురా, నీకన్నా అర్థమవుతుందా అని చెప్పేసి గౌతమ్ని అయితే వాళ్ళ నానమ్మ అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అవంతిక కూడా అంటుంది, అసలు నీకేమైనా పిచ్చి పట్టిందారా, పెళ్ళాం పిచ్చి పట్టిందా, ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, అక్కడ అది నీకోసం చావు బతుకుల్లో ఉన్నా కూడా నీకు కొంచెం కూడా కనికరం లేదారా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా వాళ్ళ నానమ్మ కూడా అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు, ఇక్కడ ఇంతమంది ఎన్నిసార్లు బతిమలాడుతూ ఉంటే ఇక్కడ నీ పెళ్ళాం ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నావు తప్ప అదితి గురించి ఆలోచించట్లేదేంట్రా నువ్వు, ఇంతలా ప్రేమించావు దాన్ని, ఇప్పుడేంట్రా దాన్ని అసలు మనిషిలాగా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా అవంతిక అయినా వేరే వాళ్ళు అసలు దాని గురించి అసలు తెలియని వాళ్ళు వేరే డాక్టర్లు అయినా సరే పేషెంట్ ప్రాణాలు కాపాడాలని ఆలోచిస్తారు, నువ్వు ప్రేమించిన దాని ప్రాణాలు తీయడానికి రెడీ అయిపోయావు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో ఇంకా గౌతమ్ అక్క అని గట్టిగా అరిచి, పేషెంట్ దగ్గర గట్టిగా అరవకండి, ఇక్కడ నుంచి వెళ్ళండి అని చెప్పేసి అంటాడు. అన్నాక చెప్పుతో కొట్టకుండా బాగానే బుద్ధి చెప్పావురా మాకు, అంతగా నీకోసం అది ఏడుస్తూ ఉన్నా అది అస్సలు పట్టించుకోకుండా ఇక్కడ నీ పెళ్ళానికి ట్రీట్మెంట్ చేస్తున్నా చూడు, బాగుందిరా నీదే అని చెప్పేసి ఇంకా వాళ్ళని తిట్టి, అది చావు బతుకు అది చచ్చే ముందైనా కొద్దిసేపు ఏడుద్దాం పదండి అని చెప్పేసి ఇంకా వాళ్ళందరైతే అదితి దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంతలో ఇంకా అర్జున్ వాళ్ళ భార్య ఇద్దరు అలాగే అసలు ఏమైంది గౌతమ్కి అని చెప్పేసి అలా డౌట్గా చూస్తూ ఉంటారు. ఇంతలో ఇంకా గౌతమ్ అయితే అహల్యకి అలా ట్రీట్మెంట్ చేసి ఇంకా ట్యాబ్లెట్స్ అవన్నీ రాసేసి అదితి దగ్గరికి వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి అంటాడు. అన్నాక సరే అని చెప్పగానే ఇంకా అదితి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఇంకా అందరూ అలా వెళ్తారు కదా అదితి దగ్గరికి, ఏమైంది మీరు వెళ్ళినా కూడా వాడు రాలేదా అని చెప్పేసి యామిని అయితే అడుగుతుంది. అడిగాక రాలేదు అని చెప్పగానే ఇంకా యామిని చాలా కోపంతో వాడిని ఏం చేస్తానో చూడండి అని చెప్పేసి యామిని అయితే అలా బయటికి వెళ్తూ ఉండగానే అప్పుడే గౌతమ్ యామినికి అడ్డుగా వస్తాడు. అదితిని అలా చావు బతుకుల్లో చూడగానే ఇంకా గౌతమ్కి చాలా కోపం వస్తుంది. ఏంటి నీకు పిచ్చా అని చెప్పేసి ఇంకా అదితికి అలా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకా తన చేతికి కట్టుబోతుండగా అప్పుడే ఇంకా గౌతమ్ వాళ్ళ నాయనమ్మ అయితే అక్కడ వచ్చి గౌతమ్ని లాగి, ఎందుకురా ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తున్నావు దీనికి అని చెప్తే, అదేంటి నాయనమ్మ మీరే చెప్పారు కదా అని చెప్తే, మేము చెప్పాం కాబట్టి వచ్చావా, దాని మీద నీకు కొంచెం కూడా ప్రేమ లేదా, మేము చెప్పాం కాబట్టి వచ్చావా నువ్వు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ నువ్వు ఉన్నావు కాబట్టి కాపాడావు, రేపు అది మళ్ళీ ఇదే పరిస్థితి చేసుకోదని గ్యారంటీ ఏముంది, ఎల్లుండి కూడా ఇదే పరిస్థితి చేసుకోదని గ్యారంటీ ఏముంది, దానికి నువ్వు ట్రీట్మెంట్ ఇప్పుడు చేస్తున్నావు, ఈరోజు మేము బతిమలాడితే కానీ నువ్వు రాలేదు, రేపు నువ్వు మళ్ళీ వస్తావా, ఇలాంటి ట్రీట్మెంట్ చేస్తావా, అది రేపు ప్రాణాలతో బతికే ఉంటుందా, నీకోసం దాని బతికెందుకురా నాశనం చేసుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా గౌతమ్ ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు. చెప్పు, దాని బతుకు నాశనం కావడానికి నువ్వే కారణం, ఇప్పుడు దాని బతుకు బాగు చేయాలన్నా నువ్వే కారణం, దానికి ఏదో ఒక దారి చూయించు, లేదా దాని చావ నీవు, ఇప్పుడంటే ట్రీట్మెంట్ చేసి బతికిస్తావు, రేపు ఇదే పరిస్థితి అది తెచ్చుకుంటే దానికి కారణం మాత్రం నువ్వే అవుతావురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు నానమ్మ, చెప్పు నువ్వే అని చెప్పేసి గౌతమ్ అయితే అంటాడు. అన్నాక సరే నేనేం చెప్పినా చేస్తావా, అయితే దాన్ని ఇప్పుడే పెళ్లి చేసుకో అని అంటుంది. అన్నసరికి గౌతమ్ ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు. ఏంటి చేసుకోవా, అయితే దాన్ని వేరే పెళ్లి కన్నా ఒప్పించు, దాని బతుకు బాగుండేలా ఏదో ఒక మార్గం చూయించు, అంతేగాని దాన్ని ఇలా వదిలేయకురా అని చెప్పగానే ఇంకా ఇప్పుడైతే నాకైతే ఒక మాట ఇవ్వు అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ అడుగుతుంది. దాని బతుకు బాగుపడిచేదాకా నువ్వు నీ భార్య శారీరకంగా ఒకటి అవ్వకూడదు, ఇది అని నాకు చేతిలో మాట ఇవ్వురా అని చెప్పేసి అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్ అయితే మాట ఇచ్చేసి అదితికి అయితే ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అదితి గౌతమ్ని అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇంకా ట్రీట్మెంట్ చేసేసాక ఇంకా గౌతమ్ వెళ్ళిపోతూ ఉండగా అదితి అలా చేయి పట్టుకొని, ఏంట్రా ఇలా మారిపోయావు, మాట్లాడడానికి కూడా నేను పనికిరానా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అసలు ఎందుకురా ఇలా చేసావు, నిన్ను నమ్మే కదా పంపించాను, ఇలా చేసావేంట్రా, నన్ను మరీ ఎంత దారుణంగా మోసం చేసావేంట్రా, నీకు నిజంగా నా మీద ప్రేమ లేదా, నీకోసం చచ్చిపోవడానికైనా రెడీ అయ్యేవని కదరా, నువ్వంటే నాకు ఎంత ప్రాణమో తెలుసు కదరా, కనీసం తనకి తాళి కట్టేటప్పుడు కూడా నేను గుర్తుకు రాలేదా, నేను అంత కాని తప్పు ఏం చేశానురా, నన్ను ఇంతలా ట్రీట్మెంట్ చేస్తున్నావు, నేను ఎంత బాధపడుతున్నా కనీసం 1% కూడా నా మీద ప్రేమ చూపించట్లేదు, ఇంతలా ఎందుకు మారిపోయావురా అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకా గౌతమ్కి కూడా కన్న నీళ్ళు వస్తూ ఉంటాయి. అయినా సరే ఇంకా ఏడుస్తూ ఇంకా ఏమీ అనలేక గౌతమ్ సైలెంట్గా ఉండిపోతాడు. చెప్పురా,
నన్నెందుకు ఇలా చేశావు? నాకు మాత్రమే ఎందుకు బాధ మిగిలిచ్చావు? సరే ఒక పని చెయ్యి. నీకు నిజంగా నాతో ఉండడం ఇష్టం లేకపోతే, నన్ను ప్రేమించడం ఇష్టం లేకపోతే చెప్పురా. నీ చేతులతోనే ప్రశాంతంగా చచ్చిపోతాను. నన్ను చంపేయరా అని చెప్పేసి ఏడుస్తూ అడుగుతూ ఉంటుంది. ఇంకా యామిని వాళ్ళందరూ తన మాటలు వినగానే అందరికీ కూడా కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటాయి. ఇంతలో ఇంకా అప్పుడే నర్సు వస్తుంది. రాగానే, సార్ మీ భార్య గారి రిపోర్ట్స్ మేడం గారు తీసుకున్నారు అని చెప్పేసరికి ఇంకా గౌతమ్ కంగారు పడిపోతూ ఉంటాడు. అప్పుడే అయ్యో, ఒకవేళ రిపోర్ట్స్ మళ్ళీ అమ్మ వాళ్ళకి తెలిసిపోతే తను ప్రెగ్నెంట్ అని తెలిసిపోతుందేమో అని చెప్పేసి తనైతే కంగారు పడిపోతూ ఉంటాడు. ఇక్కడ అదితిని ఏమీ అనలేక అలా సైలెంట్గా ఉండిపోతాడు. అదితి అని చెప్పేసి చేయి వదిలిపించుకుంటూ ఉంటే అదితి ఏడుస్తూ ఆగురా గౌతమ్ అంటున్నా సరే ఇంకా వినకుండా అక్కడి నుంచి గౌతమ్ అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి అక్కడైతే ఇంకా డాక్టర్ అడుగుతూ తనకి చెక్ చేస్తూ ఉంటుంది. అసలు తినే ప్రెగ్నెంటా అని చెప్పేసి అప్పుడే అర్జున్ వాళ్ళకి అడుగుతుంది. లేదు మేడం, వాళ్ళకి మొన్నే పెళ్ళయింది అని చెప్పేసరికి అవునా, అయితే రిపోర్ట్స్ చూస్తే కన్ఫర్మ్ అవుతుంది, ఆగండి అని చెప్పేసి డాక్టర్ అయితే రిపోర్ట్స్ తీయగానే అప్పుడే గౌతమ్ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తాడు. రాగానే మేడం మీరు రిపోర్ట్స్ చూసారా అంటే, లేదు చూద్దామని వెళ్తే నువ్వే వచ్చావు అని చెప్తే, నేనే చూస్తాను మేడం రిపోర్ట్స్ అని చెప్పి అంటాడు. అన్నాక సరే చూడండి అని చెప్పేసి ఇంకా డాక్టర్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా గౌతమ్ అయితే రిపోర్ట్స్ చూసి ఇంకా ఏమీ పర్లేదు నాన్న, ప్రెసిడెంట్గా అయితే మొన్న మీకు బ్లడ్ ఇచ్చింది కదా, అందుకే తను సరిగ్గా తినలేదనుకుంటా, నీరసపోయి అందుకే బీపీ డౌన్ అయింది అని చెప్తాడు. చెప్పాక ఏంటమ్మా సరిగ్గా తినట్లేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకా గౌతమ్ మాట జారేసి ఇలా అంటాడు, అసలు ఏం జరిగింది అహల్య, ఎందుకు తినట్లేదు అని చెప్తే, నేను శ్రావ్య వాళ్ళ పెళ్ళి కావాలని చెప్పేసి ఒక్క పూటే భోజనం చేస్తున్నాను అని చెప్పేసి అహల్య అంటుంది. అన్నాక ఇంకా గౌతమ్కి కోపం వచ్చి, అదేంటి ఒక్క పూట భోజనం చేయడం, అసలే నువ్వు ఉట్టి మనిషివి కూడా కాదు అని అనేసరికి ఒక్కసారిగా అర్జున్ వాళ్ళైతే షాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా అహల్య కూడా ఏమీ అనలేక గౌతమ్ని అలాగే చూస్తూ ఉంటుంది. ఇది ఇవాళ ఎపిసోడ్. మరి రేపు ఏం జరగబోతుంది అనేది తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.